శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, నిన్ను చాలామంది వారి క్రూరమైన మాటలతో నీ మనసు గాయపరుస్తూ ఉన్నారు కదా. చూడు తల్లి, వారిని ఏం చేస్తానో ఇప్పుడే విను. నువ్వు సంతోషించేలానే వారికి శిక్షలు విధిస్తాను అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈ వార్తను బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి చెప్తున్నారో తెలుసా అండి? బాబాగారి బిడ్డలలో కొంతమంది ఎలా ఉంటారంటే చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. వారు ఏ చిన్న మాట అయినా సరే, వారు చేయని తప్పుకి వారిని ఎవరైనా బ్లేమ్ చేస్తే, ఎవరైనా అవమానిస్తే వాళ్ళు దానిని తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు, ఎంతో దుఃఖిస్తారు. వారి మనసుని ఎంతో కష్టపెట్టుకుంటారు. అంత సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారండి. మనలో చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు, ఇలాంటి వారు కూడా ఉంటారా? ప్రతి చిన్న విషయానికి ఇంతలా ఆలోచిస్తారనేటువంటి ఆలోచన మనందరికీ రావచ్చు, కానీ ఉంటారండి. ఎంత సున్నితమైనటువంటి మనసు అంటే, ఎందుకంటే వాళ్ళు ఆ పని, ఆ తప్పు చేసి ఉండరు. కావాలనే వీళ్ళు వారి మీద బ్లేమ్ చేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే అది చూసి ఆనందించడం వీళ్ళకు అదొక పైశాచిక ఆనందం. అలాంటి వ్యక్తులను బాబాగారు ఏ విధంగా శిక్షిస్తారంటే, ఎంత కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళకు వేస్తారంటే, పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని మనకే అనిపిస్తుందండి. ఆ విధంగా అంత కఠినమైనటువంటి శిక్షను విధిస్తారు. ఎందుకు బాబాగారు అంతలా కోపం తెచ్చుకుంటారు, ఆ విధంగా శిక్షిస్తారు అంటే, ఆ బిడ్డలు ఎవ్వరికీ కూడా హాని చేయరండి. మనసులో కూడా ఏ మూలన కూడా వారికి హాని చేసిన వాళ్ళకు కూడా హాని తలపెట్టాలని అనుకోరు. చాలా సౌమ్యంగా ఉంటారు. అందరి మంచి గురించి ఆలోచిస్తారు. పక్కవారికి సహాయం చేయడమే కానీ ఎవరిని కూడా కిందికి లాగేయాలను, లేదంటే వాళ్ళు నాశనం అయిపోవాలను కలలో కూడా వాళ్ళు అనుకోరండి. అంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు బాబా బిడ్డలై ఉంటే, వాళ్ళు ఇలాంటి మాటల వలన ఎంతో మానసిక వేదనను భరిస్తూ ఉంటే, మరి ఆ కష్టాన్ని ఇచ్చిన వాళ్ళని ఎంత శిక్షిస్తారండి బాబాగారు. తన బిడ్డలలో ఏ బిడ్డకి కష్టం వచ్చినా బాబాగారు ఊరుకోరు. మరి ఇలాంటి మంచి వాళ్ళకి కష్టం వస్తే పరుగున వచ్చేస్తారు. చెప్తున్నారు కదా అండి, బాబాగారు చెబుతున్నారు, తల్లి నువ్వు వద్దన్నా సరే, ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అనుకున్నా సరే, నేను వాళ్ళకి శిక్షను విధిస్తాను. ఆ శిక్ష వారు అనుభవించి తీరాల్సిందే. దీని ద్వారా అర్థమవ్వాలి, మంచి వారికి హాని చేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అని బాబాగారి మాటలలో ఉన్న అంతరార్థం. అయితే బాబాగారు అంత ప్రియమైనటువంటి తన బిడ్డల గురించి, వారి మానసిక పరిస్థితి గురించి, వారి మనోవేదన గురించి బాబాగారు ఏం చెప్తున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామండి. ఈ సందేశం పూర్తిగా విన్న తరువాత బాబాగారు తన బిడ్డలను కష్టపెట్టే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా, నా బాబా నాతో ఉన్నారు, నా బాబా నాతో ఉన్నంత వరకు కూడా ఎవ్వరూ నన్ను టచ్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా నా గురించి చెడుగా ఆలోచించినా సరే, వాళ్ళకి నా తండ్రి విధించే శిక్ష మామూలు శిక్షగా ఉండదు. ఒకవేళ వాళ్ళకి తరువాతి జన్మ ఉంటే ఆ జన్మలో కూడా మరిచిపోలేనటువంటి శిక్షలు బాబాగారు విధిస్తారని ప్రతి ఒక్క బాబా బిడ్డకి అర్థమవుతుందండి. బాబాగారికి తన బిడ్డలంటే ఎంత ప్రేమ ఉంటుందో ప్రతి బాబా బిడ్డకి ఈ సందేశం ద్వారా తెలుస్తుంది. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నారో విందామా అండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఇప్పుడు నీకు చెడు సమయం నడుస్తూ ఉందమ్మా. నీకు కావలసిన వారే, నీకు ఇష్టమైన వారే తల్లి నీ చేత కన్నీరు పెట్టిస్తూ ఉన్నారు. అది ఎవరో ఇప్పుడే విను. నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి తల్లి. ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, అవమానించినా బాధపడుతూ అక్కడే ఆగిపోకు. నీ సమయాన్ని వృధా చేసుకోకమ్మా. అసలు వారి మాటలను పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించు. వారి గురించి నాకు వదిలేయి తల్లి. నేనున్నాను కదా బిడ్డ. నిన్నెవరైనా ఏదైనా అంటే నేను ఊరుకుంటానా చెప్పు? అలానే చూస్తూ కూర్చుంటానా? చూడు తల్లి, ఎప్పుడైతే నువ్వు నీ లక్ష్యాన్ని సాధిస్తావో
అప్పుడు వాళ్ళే నిన్ను చూసి తలదించుకుంటారు. ఇలా వాళ్ళకి నీ గెలుపుతో సమాధానం ఇవ్వాలి బిడ్డ. నీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది నీ దగ్గర ఒకలాగా, నీ పక్కన ఇంకొకలాగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరు నీకు చెడు చేయాలని అనుకుంటున్నారో వారితో జాగ్రత్తగా ఉండమ్మా. మోసం చేయడం వారి తప్పు అయితే మోసపోవడం ముమ్మాటికి నీ తప్పే కదా. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నడుచుకోవాలి తల్లి. నేను ఎన్నో సందేశాలు పంపుతూ ఉన్నానమ్మా. వాటిని అస్సలు నువ్వు పట్టించుకుంటున్నావా చెప్పు. ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారో, ఎవరు నీ నుంచి డబ్బుని ఆశిస్తున్నారో అనేది వారి మాటలలోనే నీకు స్పష్టంగా తెలుస్తుంది. కొద్దిగా గమనించాలంతే. వారు నీ ముందు మంచిగా నటిస్తున్నారు తల్లి. ఆ నటన ముందు నీ నిజాయితీ ఓడిపోతూ ఉంది బిడ్డ. కానీ ఏదో ఒక రోజు నటనకు నిజాయితీ మంచి గుణపాఠం చెబుతుందమ్మా. ఎవరు ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఎవరు ఎన్ని వేషాలు వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను ఏదో ఒక రోజు బయటపడేస్తుంది. కాస్త ఓపికగా ఉండు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను బిడ్డ. నీకు దూరమైనవి దగ్గరయ్యేలా చేస్తారు. ఇక నాయనా ఆనందంగా ఉండమ్మా. అతి త్వరలోనే నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను తల్లి. తరువాత ఇకపై మీరిద్దరూ ఎప్పుడూ కూడా జరిగిపోయిన సంఘటనల గురించి అస్సలు మాట్లాడుకోవద్దు. అలా జరిగిపోయినవి తలుచుకుంటే మళ్ళీ మీ మధ్య మనస్పర్ధలు రేకెత్తవచ్చమ్మా. అందుకే ఎప్పుడూ కూడా జరిగిపోయిన వాటిని గురించి మాట్లాడుకోవద్దు. చూడు తల్లి, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం గొడవలే కదా. ఆ గొడవలకు కారణమైన వారికి వీలైనంత దూరంగా ఉండు తల్లి. ఆ వ్యక్తిని ఇక మీ జీవితంలోకే రానివ్వద్దు. ఇక అంతా కూడా నీకు మంచిగా మారుతుందమ్మా. నువ్వు కోరుకుంటున్న ఆనందకరమైనటువంటి జీవితాన్ని నేను అందిస్తాను. గతాన్ని తలుచుకొని బాధపడకు తల్లి. రాబోయే రోజులను మంచిగా మార్చుకో. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు బిడ్డ. దానితో పాటుగా మనం కూడా మారుతూ ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉండగలవు. నిన్ను బాధ పెట్టిన వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తానమ్మా. అవును తల్లి, ఇది నీ సాయి సత్యవాకు. తప్పక జరిగే తీరుతుంది. ఇకపై ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డ. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఎవరైతే మనల్ని బాధ పెట్టారో, ఎవరైతే తన బిడ్డలకు అపాయం తలపెట్టాలని చూస్తూ ఉన్నారో వారికి ఒక గొప్ప గుణపాఠం చెప్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది మాటల వలన వారు వారి బంధాలను దూరం చేసుకున్నారని, ఆ బంధాలను దగ్గర చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని బాబాగారు అంటూ ఉన్నారు. కాకపోతే వారందరూ కూడా ఒక్కసారి వారు కలిశాక గతంలో జరిగిపోయినటువంటి ఆ గొడవలను మళ్ళీ త్రవ్వుకోవద్దని చెప్తూ ఉన్నారండి. ఆ గొడవలకు కారణమైన వారిని అసలు మీ దగ్గరకు కూడా రానివ్వద్దని బాబాగారు అంటూ ఉన్నారు. ఎందుకంటే వారి మాటల వల్లే మీ మధ్య గొడవలు వచ్చాయి. ఆ గొడవల కారణంగానే మీరు ఇన్ని రోజులు దూరం అవ్వాల్సి వచ్చింది. ఒక్కసారి మీ బంధం మీకు దగ్గరైన తర్వాత మళ్ళీ ఆ మాటలు చెప్పే వ్యక్తిని మీ దగ్గరకు రానివ్వద్దు. ఎందుకంటే మళ్ళీ మీ మధ్య కలహాలు రేకెత్తవచ్చు. ఇక ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితులను మీరు తెచ్చుకోవద్దు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. నిజమే కదా అండి. ఎవరో మూడో వ్యక్తి వల్ల మనం మన జీవితంలో గొడవలు పెట్టుకోవడం ఏంటి, మన కుటుంబంలో గొడవలు పెట్టుకోవడం ఏంటండి, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడం ఏమిటి? ఇవన్నీ కూడా మనం స్వయంకృత అపరాధాలండి. మన చేతులారా మనం చేసుకున్నటువంటివి. ఎవరి మాటలు విని వాళ్ళని గుడ్డిగా నమ్మడం ద్వారా వాళ్ళు మన జీవితంలో చిచ్చు పెట్టి దూరం నుంచి చూసి సంతోషపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలండి. మన ఎదురుగా వచ్చి వీళ్ళు నా శత్రువులు అని చెప్పే వాళ్ళని మనం ఎప్పుడైనా నమ్మొచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా సరే మన ఎదురుగానే చేస్తారు. కానీ మనతోనే ఉండి మన వెనక గుంటలు తవ్వుతూ ఉంటారు చూసారా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా మనపైన పగ తీర్చుకుంటారో మనకు తెలియదండి.
వాళ్ళు ఏ విధంగా అయినా సరే మనల్ని దెబ్బ కొడతారు. ఎందుకంటే మనకున్నటువంటి లోటుపాట్లన్నీ వాళ్ళకి తెలుస్తాయి. మనం ప్రతి విషయం కూడా వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే మనం ఎక్కువ వాళ్ళని నమ్మాం కాబట్టి. అలాంటి వాళ్ళే మనల్ని చాలా ఎక్కువగా బాధ పెడతారు. మనం కోలుకోలేని స్థితికి మనల్ని దిగజార్చేస్తారు. అలాంటి వాళ్ళని దూరం పెట్టమని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. బాబాగారు ఏది చెప్పినా సరే అది తన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలని, వారు సంతోషంగా ఉండాలని, కొనుక్కొని కష్టాలు తెచ్చుకోవద్దని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా మీరు ఏ సందేశమైనా తీసుకోండి, ప్రతి సందేశంలో కూడా తన బిడ్డల జాగ్రత్త గురించే బాబాగారు ప్రథమంగా చెప్తూ ఉంటారండి. నాకు పూజలు చేయమనో, నాకు పలహారాలు తెమ్మనో బాబాగారు ఈరోజు చెప్పరు. నాకు ఇలాంటి దుస్తులు కావాలి, ఇలాంటి మందిరం కావాలని ఎవ్వరినీ కూడా బాబాగారు అడగరు. నా బిడ్డలకు ఉన్నటువంటి కష్టాలను నేను తీసుకుంటాను, అవి నాకు సమర్పించండి, అవే నాకు నైవేద్యంగా పెట్టండి, నేను ఆనందంగా స్వీకరిస్తాను, మీరు సంతోషంగా ఉండండి అని మాత్రమే బాబాగారు తన బిడ్డలకు చెప్తారండి. బాబాగారు ఏ సందేశం తీసుకున్నా సరే, బాబాగారు ఏ మాట తీసుకున్నా సరే తన బిడ్డల యొక్క సంతోషం, తన బిడ్డల యొక్క సుఖం గురించే ఆలోచిస్తారు. మరి ఈ విధంగా ఆలోచించేటువంటి ఆ తండ్రి ప్రతిరోజు మనకి ఇన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటే మనం పెడచెవిన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మన జీవితం మార్చుకోవడం మన చేతుల్లో ఉందండి. ఆ మార్గాలు చెప్పడం బాబాగారి బాధ్యత. ఆ బాధ్యతను ఆయన తప్పకుండా ప్రతిరోజు నిర్వర్తిస్తారు. కానీ ఆ మార్గంలో నడవాల్సింది మాత్రం మనమే. బాబాగారి మాటలను అక్కడే విని వదిలేస్తే ఎలా అండి? ప్రతిరోజు కూడా ఆ మాటలు గుర్తు రావాలి. ప్రతి పనిలో కూడా ఆ మాటలు గుర్తు రావాలి. ఏ పని చేస్తున్నా సరే ఇది నేను సాధించగలననేటువంటి నమ్మకం మనకు ఉండాలి. మనల్ని మనం నమ్మాలి. ఆ నమ్మకాన్ని ఆ తండ్రి నా బాబా నాకు ఇవ్వాలి అని ప్రతిరోజు బాబాగారిని ప్రార్థించాలి. మనం ఎప్పుడూ కూడా నా కష్టాలను తీర్చు తండ్రి అని బాబాగారిని అడగడం కాదండి. ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ప్రసాదించు బాబా, మీరు నాతో ఉండండి చాలు, నాకు ఇంకేమీ వద్దు, నేను ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలను, ఎలాంటి సమస్యనైనా నేను దాటగలను, ఆ శక్తి నాకుంది, కేవలం మీరు నాకు తోడునండి, ఆ ధైర్యాన్ని నాకు ప్రసాదించండి చాలు అని బాబాగారిని వేడుకోవాలండి మనందరం కూడా. అంతేకాని ఎప్పుడు కూడా బాబా నా కష్టాలను తీర్చే, బాబా నా సమస్యలకు పరిష్కారం చూపు అని బాబాగారిని మనం ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన అవసరం లేదు. మనం అడిగినా అడగకపోయినా బాబాగారు తప్పకుండా మన కష్టాలకు తగ్గ ప్రతిఫలాన్ని మనకి ఇస్తూనే ఉంటారు. అదేవిధంగా మన సమస్యలకు ప్రతిరోజు కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తూనే ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం వాటిని మనం వినియోగించుకునే దాంట్లోనే ఉంటుందండి. మనకు బాబాగారు చెప్పినట్టు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఈ పనిని నేను సాధించి తీరుతానని మనల్ని మనం గట్టిగా నమ్మాలి. ఈ పని సాధించడానికి నా బాబా నా వెంట ఉన్నారనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఈ రెండు ఉంటే చాలండి. మీ జీవితంలో మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అందులో తప్పకుండా విజయం సాధించి తీరుతారు. అందరికీ ఆశ్చర్యపరుస్తారండి. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తారు. ఇంత కష్టమైనటువంటి పని ఇతను ఇంత తేలిగ్గా చేసేదేంటని ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయేలా చేస్తారు. ఈ రెండు బాబాగారు చెప్పినట్టు మీపై మీకు నమ్మకం, బాబాగారు మనతో ఉన్నారన్నటువంటి విశ్వాసం, ఇవి రెండే మనల్ని అందరినీ కూడా, ప్రతి బాబా బిడ్డని కూడా ముందుకు నడిచేలా చేస్తాయి. ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తాయి. వారి లక్ష్యాలను వారు చేరుకునేలా చేస్తాయి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డకి కూడా ఆ తండ్రి ఆశీస్సులు ఉండాలని, వారు కోరుకున్నటువంటి ప్రతి లక్ష్యాన్ని వారు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.